క్లాస్లో చెప్పిన వాళ్ళకే మంచి భోజనం పెట్టిస్తాం. గుడ్ మార్నింగ్ ఎవరు చెప్తారు వాళ్ళకి మంచి భోజనం. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ చెప్పండి, నా నోటితో చెప్పండి. లేదంటే ఒకసారి ఈరోజు మన ఇంత చక్కటి కార్యక్రమానికి మన బాలసాని మరి యువ కిషోరం బాలసాని విజయ్ గారు వచ్చారు. వారికి మన అందరి తరఫున ఒకసారి అదేవిధంగా ఈ కార్యక్రమం అంటే ఈ కంపెనీ ట్రిపుల్ కంపెనీ ఎవరు మాట్లాడుతున్నారు లాస్ట్లో కంపెనీ పుట్టి ఇవాళకి 21 రోజు. ఇవాళకి 21 రోజు. 21 రోజు ఎలా జరుపుకుంటారు? బాబు గాని పుడితే 21 రోజు వాసాలు చేసుకుంటారు కదా. అదేవిధంగా ఈ రోజు 21 రోజు ఈ కంపెనీ పుట్టి చాలా మంది అనుకుంటారు ఇది పాత కంపెనీ, ఇంతమంది వచ్చారు, ఇంత స్ట్రెంత్ వచ్చింది, ఇది పాత కంపెనీ అనుకుంటారు. కానీ ఈ కంపెనీ పుట్టి 21 రోజు. ఈ రోజుకి 21 రోజు. ఒకసారి ఆలోచించండి. మీరు కనుక కరెక్ట్గా ఆలోచిస్తే ఈ హాల్లో కూర్చున్న ఈ 200 మంది కూడా తలా ఒక ప్లాట్ కొనుక్కుంటే, తలా ఒక ప్లాటు, అది 12 లక్షలు ఇస్తున్నాం ప్లాటు. 12 లక్షల చొప్పున ఒక ప్లాట్ కొనుక్కుంటే రాబోయే 10 సంవత్సరాల్లో మీరు పక్కా కోటేశ్వరులు. పక్కాగా ఒక 110 గజాల ప్లాట్ మీరు కొనుక్కుంటే సార్ 12 లక్షలు పెట్టి రాబోయే 10 సంవత్సరాల్లో మీరు పక్కా కోటేశ్వరులు. ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మా కార్లు రెడీగా ఉంటాయి, మా ఆఫీస్ కార్లు. మీరు భోజనం అయిన తర్వాత మన ఆఫీస్ కార్లు వెళ్ళి మా వెంచర్ ప్లాట్లు చూడండి. మీరు చాలా మంది అనుకుంటారు ఆడు కోటీసుడైండు, వీడు కోటీసుడు. ఎవడో కోటీసుడైనా కూడా భూమి మీద ఎవడైతే పెట్టుబడి పెడతారో వాళ్ళే కోటీసుడు అవుతారు. ఇప్పుడు మా ముందు 3 కూర్చున్నారు. మన సత్యనారాయణ గారు, కోరిని సత్యనారాయణ గారు, ఆయన 100 కోట్లు సంపాదించారు. 100 కోట్లు అంటే క్యాష్ లేదు బ్యాంకులో, అన్ని భూముల మీద బిల్డింగ్ల మీద పెట్టారు సత్యనారాయణ గారు. కొన్ని 100 కోట్లు ఆస్తిపరుడు ఆయన కోరిని సత్యనారాయణ గారు. అదేవిధంగా మన ఊడుగు రమేష్ గారు, ఊడుగు రమేష్ చాలా జెంటిల్ మ్యాన్, నైస్ పర్సన్. ఆయన కూడా కోట్లు సంపాదించాడు, కోటీశ్వరుడు. సో కాబట్టి ఇంత చక్కటి వ్యక్తులు ఈ కంపెనీకి బ్యాక్ బోన్ ఉన్నారు. కంపెనీకి బ్యాక్ బోన్. ఇంకా మీరు అనుకుంటారు 10 ఎకరాలు 20 ఎకరాలు కాదు. ఏ రోడ్డులో చూసినా, ఈవెన్ వైరా రోడ్డు కానీ, హైదరాబాద్ రోడ్డు కానీ, వరంగల్ రోడ్డు కానీ, కొరివి రోడ్డు కానీ, ఈ బోనకల్ రోడ్లు, ఏ రోడ్లోనైనా 100 ఎకరాలు వేసే కెపాసిటీ సత్తా ఉన్న వ్యక్తులు వీళ్ళు. మామూలు వ్యక్తులు కాదు. 100 ఎకరాలు వేయగలరు, అంత కెపాసిటీ ఉంది. బాలసాని మరి లక్ష్మణ గారు, బాలసాని విజయ్ గారు, అంత మంచి సపోర్ట్ ఉంది కంపెనీకి. కంపెనీ అంటే ఒక మన ఎండి గారు సైదుల్ గారు, మనం ఒక్కడనే చూస్తున్నాం. సైదుల్ గారికి బ్యాకింగ్ మామూలు లేదు. ఎందుకంటే ఆయన చూసి సైదుల్ గారు చూసి వీళ్ళంతా ముందు రావడానికి కారణం సైదుల్ గారిని చూసి. సైదుల్ గారు మామూలు మనిషి కాదు, చాలా హార్డ్ వర్కర్, చాలా హార్డ్, మామూలు వ్యక్తి కాదు. ఇంతమందిని ఇంత తక్కువ టైంలో 21 రోజుల్లో ఇంతమందిని గ్యాదర్ చేశారంటే ఆ కెపాసిటీ ఓన్లీ మన సిఎండి సైదుల్ గారిది. ఒకసారి మీకు ఆరోగ్యం ఉంటే మీకే ఆరోగ్యం. చేతులు ఏం పెట్టుకోవాలి, గట్టి కొట్టింది. మొదటి ఈ ముందు కూర్చున్నాడు మమ్మల్ని చూస్తారని వీళ్ళు చప్పట్లు పడుతున్నారు. ఆ లాస్ట్ లో కూర్చున్నాడు అట్టే చూస్తున్నారు. చప్పట్లో కొడితే మీకు ఆరోగ్యం, చప్పట్లో కొడితే ఆకలి అవ్వదు, చప్పట్లో కొడితే ఆకలి అవ్వదు, ఆకలి అవ్వదు చప్పట్లో కొడితే. ఒకసారి మన ఎంపీ సైడ్లో గ్రాండ్ క్లాబ్స్ అందరూ ఈ బిల్డింగ్ గ్రాండ్ క్లాబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చక్కటి కంపెనీ, మంచి కంపెనీ. కస్టమర్లు ఇందులో ఎవరైతే ప్లాట్లు కొనుక్కుంటారో వాళ్ళందరూ రాబోయే 10 సంవత్సరాలు పక్కా కోటీశ్వరులు చెప్పగలం. అంత సత్తా ఉన్న మేనేజ్మెంట్ ఇక్కడ ఉంది. ట్రిపుల్ మేనేజ్మెంట్ మామూలు కాదు. ఒక మీరు సైదుల్ గారు చూసేది, సైదుల్ గారు వెంట పెద్ద సైన్యం ఉంది, పెద్ద సైన్యం. కాబట్టి మీరు హ్యాపీగా ట్రిపుల్ వెంచర్ ఎక్కడ వేస్తే అక్కడ ప్లాట్ కొనండి. ఎక్కడ వేస్తే ఎక్కడ ఏ రోడ్లో వేసినా కూడా మీరు ప్లాట్ కొనుక్కోవచ్చు. అంత చక్కటి దమ్ము సత్తా ఉన్నటువంటి మేనేజ్మెంట్ ట్రిపుల్ మేనేజ్మెంట్. కాబట్టి మరి మీరు రాబోయే హలో ఫ్రెండ్స్, మీరు రాబోయే రోజుల్లో అసలు ట్రిపుల్ మీటింగ్ పెట్టాలంటే పెద్ద ఫంక్షన్ హాల్లో పెట్టాలా. ఇక ముందు రాబోయే రోజుల్లో కాదు, సెకండ్ మీటింగ్ నుంచి ఈ హాల్ సరిపోదు, పెద్ద ఫంక్షన్ హాల్లో పెట్టుకోవాల్సిన మీటింగ్.
కాబట్టి మీరు అందరూ కూడా పాజిటివ్ ఆలోచించండి. కోటీసులు అవ్వాలంటే పక్కాగా భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళే కోటీసులు అవుతారు. భూమి మీద పెట్టుబడి పెడితే కోటీసులు అవుతారు. కాబట్టి అందరూ కూడా పాజిటివ్ ఆలోచించి ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చూడండి. ఒకవేళ మీ దగ్గర డబ్బు లేకపోతే మీ అక్క దగ్గర, మీ అన్న దగ్గర, మీ బావ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళతో పెట్టుబడి పెట్టించండి. మీరు మంచి చేసిన వాళ్ళు అవుతారు. మీరు వాళ్ళకి మంచి చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి అందరూ కూడా వెంచర్లు చూడండి. చూసిన తర్వాత మీ దగ్గర డబ్బు లేకపోతే మీ పక్క వాళ్ళకి సలహా ఇవ్వండి. వాళ్ళైనా కూడా బాగుపడతారు. సో కాబట్టి ఇంత చక్కటి ఆర్గనైజేషన్ ని మన సిఎండి సైదుల్ గారు చాలా మంది మాట్లాడుతూ అంటున్నారు, ఇది కరెక్ట్ టైం కాదు, పబ్లిక్ ప్లాట్లు కొనరు. మరి ప్లాట్లు కొనకపోతే ఒకేసారి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ 3 ఫ్లోర్లు తీసుకొని ఇంత కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటూ సైదుల్ గారు ముందుకు వచ్చారంటే సైదుల్ గారు అని పెంచోడా? సైదుల్ గారు పెంచోడా? వ్యాపారం లేకపోతే వ్యాపారం ఉంది, ప్రజల దగ్గర డబ్బు ఉంది. కాకపోతే రకరకాల సంస్థలు మోసపోయారు. కస్టమర్లు ఏజెంట్లు కూడా రకరకాల సంస్థలు మోసపోయి ఉన్నారు. కాబట్టి మోసం అనేది ట్రిపుల్ లో ఉండదు. ట్రిపుల్ అనేది పక్క ఆర్గనైజేషన్. కాబట్టి ఆయన అంత హార్డ్గా ఇంత డబ్బు పెట్టుబడి పెట్టి ఈ 21 రోజుల్లో అసలు డబ్బులు మామూలు కాదు, దారం పోస్తుండో 21 రోజుల్లో కోట్లాది రూపాయలు దారం పోశారు. వెంచర్లకు అయితేనేమి, ఆఫీస్కి అయితేనేమి. సో ఫ్రెండ్స్, కాబట్టి ఒకసారి మీరు పాజిటివ్ ఆలోచించండి. భూమి మీద పెట్టుబడి పెట్టుకోండి. అదే ట్రిపుల్ పెట్టండి పెట్టుబడి. మీరు ఎక్కడో పెట్టి మోసపోవద్దు. ట్రిపుల్ పెట్టండి. పక్కాగా రాబోయే 10 సంవత్సరాల్లో మీరు పక్కా కోటీసులు అవుతారు. సైదుల్ గారు కూడా చాలా నైస్ పర్సన్, జెంటిల్ పర్సన్. మీకు ఏ సమస్య ఉన్నా ఆయన టచ్ లో పోండి, ఆయన అడగండి. పర్సనల్ కూర్చోండి, పర్సనల్ గా ఆయనతో కూర్చొని మాట్లాడుకోండి. అన్ని సెటిల్ చేస్తారు ఆయన. సో కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు చేసుకుని ముగిస్తున్నాను.